1947 ఆగస్టు 15న మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అది మనందరికీ తెలుసు. కానీ అప్పటి నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం నిజాం పాలకుల నుండి విముక్తి లభించలేదు. అంటే తెలంగాణ ప్రజలకు మాత్రం స్వాతంత్రం లభించినట్టే. అప్పట్లో నిజాం సంస్థానం చాలా పెద్దది. తెలంగాణతో పాటు మహారాష్ట్రలోని 5 జిల్లాలు, కర్ణాటకలోని 3 జిల్లాలు కూడా ఇందులో కలిసి ఉండేవి. నిజాం పాలకుల పాలనలో తెలంగాణ ప్రజలు పలు కష్టాలు ఎదుర్కొన్నారు. అప్పట్లో దేశవ్యాప్తంగా 565 సంస్థానాలు ఉండేవి. బ్రిటిష్ పాలకులు స్వాతంత్రం ఇస్తూనే సంస్థానాలు ఇండియాలో కలవాలో లేదో నిర్ణయించుకునే ఛాన్స్ వారికే ఇచ్చారు. ఫలితంగా 3 సంస్థానాలు ఇండియాలో కలవలేవు. అది ఒకటి కాశ్మీర్ అయితే, రెండవది జునాగఢ్, మూడవది హైదరాబాద్. ఆ పరిస్థితుల్లో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి జునాగఢ్ సంస్థానాన్ని భారత్లో కలిపేలా చేశాడు. నిజాం నవాబు మాత్రం విలీనానికి ఒప్పుకోలేదు. అప్పట్లో రజాకార్లతో ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసిన కాసిం రజ్వీ మారణకాండకు తెగబడ్డారు. స్వాతంత్రం వచ్చాక దాదాపు 13 నెలల తర్వాత తెలంగాణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసం తినడానికి తిండి, త్రాగడానికి నీళ్లు కూడా లేకుండా చేశారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఆదివాసులు ఏకమై ఎదురు తిరిగారు. ఎంతో మంది ఉద్యమ నేతలు, కళాకారులు అందరూ తమ ప్రాణాలను పణంగా పెట్టారు. ఉద్యమం అత్యంత తీవ్ర స్థాయికి చేరిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఏం చేసినా నిజాం సంస్థానాన్ని ఇండియాలో కలిపేయాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ కు సూచించింది. అంతే, భారత సైన్యం నిజాం సంస్థానంలోకి ప్రవేశించింది. దాంతో 7వ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. దాంతో ఇక లొంగిపోక తప్పదని అర్థమైంది. హైదరాబాద్ రేడియో ద్వారా నిజాం సంస్థానం భారత్ లో విలీనం అయ్యిందని ప్రకటించారు. ఆ రోజు 1948 సెప్టెంబర్ 17. అందుకే ఇదే రోజు తెలంగాణ ప్రజలు విమోచన దినంగా జరుపుకుంటున్నారు. అసలు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఇంత సింపుల్ గా చెప్పుకునేది కాదు. ఇది చాలా పెద్దది, ఎన్నో త్యాగాల ఫలము. అది అందుకే ప్రతిపక్షాలు ఇవాళ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపమని కోరుతున్నారు. కానీ అందుకు రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంటుంది. తెలంగాణ విమోచన దినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా బీజేపీ రైతు మోర్చా జిల్లా అధ్యక్షుడు మల్లెపల్లి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ గ్రామంలోని తెలంగాణపురం శాసనం వద్ద తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బీఆర్ఎస్ నాయకులు సుధాకర్ రెడ్డి, వడ్డే నరసింహులు, మాణిక్ రెడ్డి, గోపాల్, రాజిరెడ్డి, సాగర్, లక్ష్మారెడ్డి, జగన్, ప్రసాద్, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. सरदार वल्लभ पटेल की जय। सरदार वल्लभ पटेल की जय। 17 సెప్టెంబర్ యూత్ కి చాలా మందికి తెలియదు. 1948లో మనకు స్వతంత్రం వచ్చింది. 1947 ఆగస్ట్ 15 ఆగస్ట్ రోజు మొత్తం భారతదేశానికి స్వతంత్రం వస్తే మన తెలంగాణ వరకు మాత్రం 17 సెప్టెంబర్ 1948లో స్వతంత్రం వచ్చింది. కనుక 17 సెప్టెంబర్ రోజు నెహ్రూ అయినటువంటి ప్రధానమంత్రి వేరే దేశాలకు వెళ్ళిపోతే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా చొరవ తీసుకొని తెలంగాణకు చాలా అన్యాయం జరుగుతుంది. ఆ టైంలో రజాకార్ల చాలా గొడవలు అవుతుండే. ఈ రజాకార్ల గొడవల దిక్కెళ్ళి చాలామంది హిందువులు చనిపోయారు. ఈ ఘోరాన్ని చూడలేక మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చొరవతో తెలంగాణను విముక్తి చేయడం జరిగింది, విమోచనం చేయడం జరిగింది. కనుక ఆ రోజు నుంచి ఉన్న తెలంగాణ భారతదేశంలో కలిసినప్పటి నుంచి మిగతా కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ స్వతంత్రంగా 17 సెప్టెంబర్ నిర్వహిస్తున్నప్పటికీ మన తెలంగాణలో ఇప్పటి వరకు కూడా దరిద్రం ఏంటంటే తెలంగాణ సపరేట్ అయినంత తర్వాత కూడా ఇంతవరకు తెలంగాణ గవర్నమెంటు సపరేట్గా ఎవరు అధికారికంగా నిర్వహించడం లేదు. ఒక 2022 నుంచి బీజేపీ గవర్నమెంటు అమిత్ షా గారి చొరవతో అధికారికంగా 17 సెప్టెంబర్ నిర్వహించడం జరుగుతుంది. అది కంటిన్యూ అవుతుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా దీన్ని అధికారికంగా చేయాలని మా యొక్క డిమాండు. అలాగే చాలామంది యువకులు, చాలామంది విద్యార్థులు, అమరులు చాలామంది అయ్యారు. వీళ్ళందరికీ ఈరోజు ఆత్మశాంతి కలగాలని మేము కోరుతున్నాము. దయచేసి ఇప్పటికైనా అప్పుడు తెలంగాణ ఉద్యమ టైంలో కవిత గారు ఇక్కడికి వచ్చి తెల్లాపురం వచ్చి ఇది తెలంగాణపురము ఇది అది అని 10 ఏళ్ళు వాళ్ళు పాలన చేసి చాలా అన్యాయం చేసిర్రు. అలాగే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారన్న దీన్ని తెలంగాణపురంగా ప్రకటించాలని ఒక చిన్న మా విన్నపము. ఎవరికి
ఏం డిమాండ్ లేదు. దయచేసి తెలంగాణపురంగా మా ఊరిని డిక్లేర్ చేయాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. జై తెలంగాణ. ఈరోజు 17 సెప్టెంబర్ మరి తెలంగాణ విమోచన దినం. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ తెల్లాపురం సాధన జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు మరి రాజేందర్ రెడ్డి కానీ, సుధాకర్ రెడ్డి కానీ, గోపాల్ కాకయ్య, రాజు, తన మాణికన్న, మళ్ళీ వీళ్ళందరూ మరి పాల్గొని మరి ఇక్కడ ఈ తెలంగాణ విమోచన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి వల్ల మరి మనం అప్పుడు ఈ తెలంగాణతో పాటు హైదరాబాద్ సంస్థానంలో ఉన్న తెలంగాణతో పాటు మరి మిగతా ఇంకా మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ అవి కొన్ని జిల్లాలు కలిపి మరి అప్పుడు హైదరాబాద్ సంస్థానంలో మన నిజాం గవర్నమెంట్ పరిపాలన చేయడం జరిగింది. అప్పుడు ఆ టైంలో మరి మన భారతదేశానికి 1947లో స్వతంత్రం వస్తే మరి తెలంగాణకు హైదరాబాద్ సంస్థానానికి మరి అప్పుడు మన స్వతంత్రం రాలే. అప్పుడు నిజాం గవర్నమెంట్ పాలనలో ఉండే. మరి అప్పుడు నిజాం గవర్నమెంట్ పాలనలో మరి తెలంగాణ కోసం ఈ పోరాటంలో కొన్ని వేల మంది మరి రైతులు కానీ, ఉద్యమకారులు కానీ, మేధావులు కానీ ఈ తెలంగాణ కోసం ఎంతో వేల మంది మరణించడం జరిగింది, ప్రాణత్యాగం చేయడం జరిగింది. మరి వల్ల 1948 17 సెప్టెంబర్ ముందు ఒక 4 రోజుల ముందు మరి అప్పుడు ఉన్న మన హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి చొరవ తీసుకొని ఈ భారతదేశంలో ఈ తెలంగాణ ప్రాంతంలో కలిపి భారతదేశంలో భాగం చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని ఆ రోజు నిజాం గవర్నమెంట్ మీద చర్య తీసుకొని ఆ నిజాం గవర్నమెంట్ అరెస్ట్ చేసి మరి తెలంగాణ హైదరాబాద్ సంస్థలో ఉన్న కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో కలపడం జరిగింది, కొన్ని జిల్లాలు కర్ణాటకలో జరిగింది. తర్వాత మన 10 జిల్లాలు తెలంగాణలో మరి ఈ భారతదేశం కలిపి తర్వాత దీన్ని హైదరాబాద్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆంధ్ర పాలకులు మళ్ళీ తెలంగాణ మీద వాడి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం జరిగింది. ఈ ఆంధ్ర పాలన కూడా ఈ తెలంగాణ ఎంతో అన్యాయం జరిగింది. ఉద్యోగం కానీ, నీళ్లు కానీ ఏ విషయంలో కూడా మరి తెలంగాణకు అన్యాయం జరిగింది. మళ్ళీ విడత ఉద్యమంలో మరి దాంట్లో కూడా కొన్ని వేల మంది విద్యార్థులు కానీ, మేధావులు కానీ చనిపోవడం జరిగింది. మరి తర్వాత ఇప్పుడు మన సపరేట్గా ఆంధ్ర నుంచి విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇవాళ తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు చేసుకొని ఇవాళ పరిపాలన చేసుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడున్న ఈ తెలంగాణ ప్రాంతం పరిపాలన కూడా ఇప్పటికి కూడా మరి ప్రజలకు న్యాయం జరగటం లేదు, అన్యాయంగానే మరి ఇవాళ పరిపాలన జరుగుతుంది. ఎప్పుడైతే ప్రతి మానవుడు ఎప్పుడైతే సొంతంగా బతకగలుగుతాడో, ఎప్పుడైతే ప్రజలు చేతికి పరిపాలన వస్తో అప్పుడే ఈ తెలంగాణ ప్రజల పాలన అవుతుంది. మరి ఇవాళ ఇక్కడ ఈ శాసనం దగ్గర ఈ కార్యక్రమం చేసినందుకు, ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నందుకు ఇవాళ తెలంగాణ ప్రజల తరఫున అందరికీ నేను జై తెలంగాణ తెలుపుతూ జై తెలంగాణ.